హాయ్ అండి. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో పెసర గారెలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా దీనికోసం ఒక గ్లాసుడు పెసరలు తీసుకొని మంచిగా వాష్ చేసి ఒక 6-7 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత దీంట్లో ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని, చిన్న అల్లం ముక్క తీసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందు కచ్చాపచ్చాగా కొంచెం మిక్సీ పట్టేసుకుందాము. దీంట్లో తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా వాటర్ వేయొద్దండి, అస్సలు వాటర్ వేయకుండా ఓన్లీ పప్పు వరకు తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం గట్టిగానే రావాలన్నమాట, లేకపోతే గారెలు రావు. చూసారా, అలా ఉండాలన్నమాట పిండి. మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాదు. వాటర్ అయితే యూజ్ చేయకుండా మామూలు మన పప్పుతో పాటు వస్తుంది కదండి ఎసరు, దానికి సరిపోతుంది. అలా పెట్టుకున్న తర్వాత దీంట్లో రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని గారెలు వేసుకోవడమేనండి. దీనికి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ తీసేసుకుందాం. ముందు ఆయిల్ కాగుతుంది, చూసారా? కాగుతుందో లేదో కొంచెం అయితే వేసి చూశాను నేను. తర్వాత ఇట్లా గారెలు చేసుకొని వేసుకోవటమేనండి. నేను కవర్ కానీ ఏది యూజ్ చేయట్లేదు, వేళ్ళతోటే ఇలా తీసుకొని గారెలు అయితే వేసేస్తున్నాను. అంతే అండి, చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకునేవచ్చు ఈ పెసర గారెలు. పెసర్లు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఏదైనా అకేషన్ అయినా లేదంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకైనా ఇలా పెసరగారెలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి పెద్ద ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదండి, చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇలా ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకొని రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ కూడా మీడియం టు లో తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలండి, లేదంటే పైనేమో మాడిపోతే లోపల ఉడకదనమాట. చూసారా, ఎర్రగా కాలిపోయినాయి. ఇలా కాలిన తర్వాత పక్కకు తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ పెసరగారెలు రెడీ అండి. వీటిని చట్నీతో లేదంటే మనం పచ్చిమిరపకాయలను అల్లం వేసాం కదా, విడిగా ఒట్టిగా కూడా తినేయచ్చండి. వీటిని చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయో తెలియచేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.